ஏஞ்சல் வாசிக்க நாம் யாவரும் கூட வசனத்தை திருப்பிக் கொள்ளலாம். மத்தேயின் சுவிசேஷம் 27:46. மத்தேயின் சுவிசேஷம் 27:46. மத்தேயு சுவிசேஷம் 27:46 வசனம். 9ஆம் மணி நேரத்தில் இயேசு ஏலி ஏலி லாமா சபக்தானி என்று மிகுந்த சத்தமிட்டு கூப்பிட்டார். அதற்கு, என் தேவனே என் தேவனே ஏன் என்னை கைவிட்டீர் என்று அர்த்தமாம். இந்த வார்த்தையை தியானிக்கும்படியாக நம்ம மத்தியில நம்ம பாரத் நகர் சபைக்கு சேர்ந்த நம்முடைய அன்பு சகோதரி ஹெப்சிபா முன்பாக வந்து இந்த வார்த்தையை நமக்கு தியானிக்கிற வேளையில நாம் யாவரும் கூட ஜெபசிந்தையோடு நாம் காத்திருப்போம். கர்த்தர் தாமே தம் பிள்ளையை பயன்படுத்தி நம்மோடு கூட பேசுவாராக. ஆமென். దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. చాలా బలహీనం అయిపోయాను, నిలబడలేను అనుకున్నాను, చెప్పలేను ఒక మాట కూడా. లిల్లీ సిస్టర్ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నా బలహీనత అంతా తీసేశారు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఏసే అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మాట్లాడుతున్నారని. పెదబాబు అన్న మాట్లాడమని 4వ మాట చెప్పినప్పుడు నా చేయికి గోరు చుట్టూ భయంకరమైన నొప్పి 2 ఏళ్లతోనే రాసుకునేదని. నాకు అర్థం కాదు ఆ హ్యాండ్ రైటింగ్. అప్పుడు నేను అనుకున్నా, నేను చెప్పకూడదులే అని అనుకున్నప్పుడు మనము ఎవరైనా చెప్తారులే, మనకి వద్దని అనుకున్నాను. కానీ దానికి ముందు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చారు. ఒక రెడ్ కలర్ కార్పెట్, దానికి అవతల ఒక క్యాండిల్ వెలుగుతుంది. క్యాండిల్ వెలుగుతున్నప్పుడు ఏందో మనకు అర్థం కాలేదు అనుకున్నాను. దాని తర్వాత చిన్న ఇక్కడ వాక్యంలో చెప్పారు, యేసుక్రీస్తుని గాడిద మీద తీసుకుని పోతే రెడ్ కార్పెట్ వేశారని. అప్పుడు కూడా నాకు అర్థమైంది, కానీ నన్ను ఇక్కడ నిలబెడతారని దేవుడి చిత్తం అని నమ్ముతున్నాను. ఎందుకంటే ఫస్ట్ రోజు ఇది దేవుడు ఇచ్చిందా లేదా నాకు ఒక డౌట్ ఉండేది, ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నారా లేదని. అప్పుడు చిన్న చెప్పింది ఫస్ట్ మాట, ప్రాణాత్మ శరీరము దేవునికి సమర్పించాలని ఒక మాట మాట్లాడిండ్రు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది. దాని తర్వాత షద్రకు మేషక్ అబేద్గోల గురించి మాట్లాడినప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక దైవజనుడు చెప్పారు, మరి స్టెఫెన్ గురించి మాట్లాడినప్పుడు మరీ కన్ఫర్మ్ అయిపోయేసింది. ఆ తర్వాత నేను తండ్రి అందరూ వేరేలాగా చెప్తుండ్రు, నేను వేరేలాగా ప్రిపేర్ చేసేనే, ఇది మీ చిత్తమా కాదా అని నేను దేవుని మళ్ళీ అడిగినప్పుడు చిన్నయ్యకి చెప్పారు, మీ సాక్ష్యాలు చెప్పి మీరు బలపరచండి అని చెప్పినప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ పొద్దున బేబీ అక్క ద్వారా దేవుడు జీవికిరారు ఎన్ యేసు అని చెప్పి దేవుడు మాట్లాడారు. దేవుడు నామనికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము మాట్లాడుతూ నమ్ముచున్నాను. దేవుని ప్రేమ, నేను ఈ వాక్యం చదివేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు అట్లాగే కారిపోతుంది. మరి అని చెప్పింది కరెక్టే. దేవుడు మాత్రమే మనల్ని అన్ని సిచ్యువేషన్లో మనల్ని ప్రేమించే దేవుడు. కానీ 100% మనల్ని ఏ మనిషి మనల్ని అర్థం చేసుకోరు. మన ప్రాబ్లము మనకి దేవునికి మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, మన మోకాళ్ళు వేసినప్పుడు మన ప్రార్థన ఆలకించేది, మన అర్థం చేసుకునేది మన దేవుడు అక్కడే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాన్న. దేవా మీరు నా తండ్రి రాచా బలపరిచే దేవుడు నా తండ్రి. గెత్సేమనే తోటలోనైనా మీరు నా తండ్రి బలహీనంగా ఉన్నప్పుడు యేసయ్యా దేవదూతను బట్టి మీరు బలపరిచిన దేవా, అయ్యా నన్ను బలపరిచినందుకు వందనాలు నా తండ్రి. మీరు ఇచ్చిన వాక్యం మీరు మాత్రమే నాన్న మాట్లాడుతున్న నమ్ముచున్నా నాన్న. నాతో వేసిన వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 27:46 ఎవరైనా చదివి సహాయం చేయండి.
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసిన. ఏలి ఏలి లామా సబక్తా అంటే ఇది ఒక అరామిక్ వర్డ్. ఈ మాటకి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అంటాం. మనం కూడా అనేక పరిస్థితుల్లో మనం అంటాం, నా దేవా నన్ను ఎందుకు చేయొదులు పెట్టి, నన్ను మర్చిపోయిన యేసయ్యా అని మనం అనుకుంటాం మనము. కానీ ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచితివి అని అర్థం. యేసుక్రీస్తు సిలువలో వేసినప్పుడు ఆయన ఏం మాట్లాడలా, అడగలా, నన్ను ఎందుకు మీరు సిలువ వేస్తారని అడగలా. శిష్యులు వదిలిపెట్టిపోయినప్పుడు ఏం అడగలా. మరి మేకలు కొట్టినప్పుడు ఆయన ఏం అడగల, నోరు తెరవల. గడ్డం పీకినప్పుడు, ఉమ్మి వేసినప్పుడు ఏం నోరు తెరవల. పేతురు 3 సార్లు వంకుతారు, నా ప్రాణంగా నేను ఉంటానని చెప్పుతారు. అయితే వదిలిపెట్టి పోయేస్తా. అప్పుడు కూడా ఆయన ఏం నోరు తెరవలా. ఆయన అవమానపరిచినప్పుడు ఆయన నోరు ఎవరు తెరవలా. కానీ తండ్రి ఎడబాటు, తండ్రికి ఆయనకున్న గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన బిగ్గరగా కేకి వేసి, దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి వదిలినవు అనే అర్థం ఏంటంటే పాపము మాత్రమే. అట్లాంటి పాపము మన జీవితంలో ఉంటే, యేసుక్రీస్తుకే ఈ పరిస్థితి అంటే మన పరిస్థితి ఏంటిది? దేవుడు వీపు చూపిస్తే మన పరిస్థితి ఏంటిది? ఈ పాపము ఎక్కడ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఏదైనా తోటలో నుండి స్టార్ట్ అయింది. ఆ ఏదైనా తోటలో హవ్వ ఆదాము దేవుని తోటి మాట్లాడే అనుభవంలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సర్పానికి వాళ్ళు చోటిచ్చారో అప్పుడు దేవుడు వాళ్ళని చేయి వదిలిపెట్టారు. అంటే మనము పాపంలో ఉన్నప్పుడు, పాపం మనలో చొచ్చినప్పుడు, సాతాను మనం అంటే ఆ సాతానికి మనము చోటిచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుడు చేయి వదిలిపెట్టిన పరిస్థితులు వస్తాయి. కానీ దేవునిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎట్లాంటి శోధనలైనా మనల్ని ఆ శోధన నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చేదానికి సమర్థుడు మన దేవుడు. నా వయసు మరి నాకంటే చిన్న పిల్లలు ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు. వాళ్ళకి అనేకమైన అనుభవం ఉంది. వాళ్ళ అనుభవంలో అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని పడినా కూడా ఇక్కడ మనం అందరం ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. ఓకే, మరి ఈ తండ్రికి యేసుక్రీస్తుకి వచ్చిన ఎడబాటు మనం చూడబోతున్నా గ్యాప్. మరి నేను చిన్నపిల్లప్పుడు బస్సులో తప్పించుకొని పోయినా, అంటే నిద్రపోయే అలవాటు. అందరు దిగారు, మా తండ్రి అమ్మ మేమందరము మరి ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది సాటర్డే, శనివారం అయితే ఫాస్టింగ్ ప్రేయర్ అమ్మ వాళ్ళ అంటే తిరువొట్టిలో జరుగుతుంది. మేము అందరం వెళ్తాం అక్కడికి. నేను నిద్రపోయాను. టోల్ గేట్ వచ్చేళ్ళకి బస్ ఆగేళ్ళకి నిద్రపోయింది. ఆ తర్వాత ఏడుస్తా ఉన్నా, నా తండ్రి నన్ను ఎందుకు పెట్టిపోయింది అంటే నాకు చాలా ఇష్టం. నా తల్లి నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయింది ఈ పరిస్థితిలో నుండి, ఎందుకు నన్ను చూడలేదు ఎందుకని నేను ఏడుస్తా ఉన్నా. లేదు, నన్ను ఎందుకు చూసుకోవచ్చు కదా, ఒకసారి నన్ను చూసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయినా ఏడుస్తా ఉన్నా. ఏడ్చినాక మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి నా ఫ్రెండ్ కూతురని తీసుకొని వచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని వదిలిపెడతా మన పరిస్థితి ఏంటిది? అది మాత్రం కాదు. ఒక రోజు మా తమ్ముడికి లాస్ట్ వరకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేక అందరు హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే విశ్వాసాన్ని బలపరిచేదానికి ఇంకొకళ్ళ అనుభవం ఖచ్చితంగా నాతో ఉన్నాము, దేవుడే మీతో కూడా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అప్పుడు అందరూ ఏంటంటే హాస్పిటల్లో పోయారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా. నాకు సడన్ గా చికెన్ బాక్స్ వచ్చినప్పుడు భయంకరమైన నొప్పి, ఆ బాధలో తట్టుకోలేని బాధ. నేను అనుకున్నది ఒక టెంకాయ నీళ్ళు కూడా ఇచ్చేదానికి మనకి ఎవరు లేరే, మనతో ఎవరైనా ఉంటే బాగుండే, మన కష్టం ఉంటే బాగుండే, ఈ కష్టాన్ని ఆదుకున్నానికి మనకి ఎవరు లేరే అని నేను చాలా బాధపడి ఏడుస్తా ఉన్నా. తెల్లారి 4 గంటలు వేసి నేను 4 గంటలు వేసి నీకు ప్రేయర్ చేసేదాన్ని కదా, నా వల్ల మోకాలు ఏం వల్ల ఏడుస్తున్నా. ఏడ్చి పండుకున్నాక ఆ పక్కన ఎవ్వరు లేరు. అయితే ఒక పెద్ద హస్తము నా వీపిన తాకిన వెంటనే నాకు తెలిసింది అయితే పెద్ద హస్తం, చిన్న హస్తం కాదు, పెద్ద హస్తం తాకింది. నేనున్న రూమ్ ఫుల్గా వెలుగు.
యెషయా 61 చదవండి. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. అది కాదమ్మా, యెషయా 61. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. భయంకరమైన ప్రకాశమైన ఒక ప్రకాశం నా రూమ్ లో ఉన్నప్పుడు నేను చూసి 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 చాలా సేపటికి లేసేసాను. లేచి ప్రార్థన చేసుకుంటుంటే మరి ఆ చికెన్ పాక్స్ ఆ బొబ్బులున్న చోటంతా నాకు తెలియదు ఎక్కడెక్కడ ఉన్నాయని దేవుడు చూపిస్తున్నాడు. మరి ఏసు రక్తం పూసిన వెంటనే ఒక్కొక్కటి మాడిపోయింది. ఆశ్చర్యమైన దేవుడు, మరి అద్భుతకరమైన దేవుడు. అనేకమైన కష్టాలలో మనం చూసినప్పుడు బైబిల్లో ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదండి. ఏ ఒక్కరిని కష్టంలో వదిలిపెట్టలేదు. మనం చూసినప్పుడైతే షద్రక్ మేషక్ అబేద్గల్ని ఎక్కడ వేసారా? అగ్నిలో వేశారా? 4వ వాడుగా దేవుడు వచ్చారా లేదా? స్టెఫన్ని రాళ్ళతో కొట్టినప్పుడు దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. దేవుడు, మన దేవుడు ఎవరిని చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ ఇక్కడ ఎడబాటు ఎందుకు వచ్చిందంటే, గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, తండ్రి నన్ను ఎందుకు వదిలిపెట్టను? శిష్యులు వదిలిపెట్టినా కూడా నేను బాధ పెట్టను, మనుషులు వదిలిపెట్టినా నేను బాధపడను, నన్ను నువ్వు ఎందుకు వదిలిపెట్టాను అని అడుగుతున్నారు అనమాట. యేసుక్రీస్తు నీ కోసం నా కోసము సిలువలో వ్రేలాడిండు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ ఎట్లాంటి గొప్పదంటే, నీకు ఫినాన్షియల్ గా నీకు డబ్బు లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తారు, నీ మనసును ప్రేమిస్తారు. మనుషులైతే మరి మొహాన్ని చూస్తారు, దేవుడైతే హృదయాన్ని చూస్తారు. ఆయన నువ్వెంత పేదోడైనా నిన్ను ప్రవక్తగా లేపే దేవుడు. ఆయన నీకు చదువు లేకపోయినా నిన్ను హెచ్చించే దేవుడు. మనుషులు అట్లా చేయరు. ఏ మనిషి దగ్గర ఈ ప్రేమను చూడలేవు. మరి ఆయనకి నీ హృదయము, నీ తలంపులు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేసే గొప్ప దేవుడై ఉన్నాడు అనమాట. అదేలాగా ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను. మనందరమే పనులు చేసేవాళ్ళమే. యేసుక్రీస్తు లేకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది ఒక్కసారి అందరికి జ్ఞాపకం చేయాలని చెప్తున్నాం. నేను ఒక దిక్కు పని చేసేదాన్ని. స్పోకెన్ ఇంగ్లీష్ అన్ని బ్రాంచెస్, అన్ని ప్రొఫెషనల్ కి బ్రాంచెస్ కి తీసేదాన్ని. దాంట్లో లోకంలో పడిపోలేదని నాకు విరోధంగా ఈ చేతబడి చేసినప్పుడు నాకు చాలా ఒంట్లో బాగాలేకుండా పోయింది. కొత్త అనుభవం, ఎవరు నాకు తెలీదు. అప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరు ప్రేయర్ వారియర్స్. నా ఫ్రెండ్కి షేర్ చేసినప్పుడు నా ఫ్రెండ్ రమ్మనింది. పోయాను. పోతే నా మొహం చూసా చెప్పింది, నీకు ఒక ప్రాబ్లం ఉందంటే నేను నమ్మకుండా వచ్చేసి నీకేం పని లేదులే పో అని. కానీ ఇంటికి వచ్చాక నాకు నిద్ర లేదు, భయంకరమైన బాధ. మళ్ళీ నేను పోతే చెప్పింది అమ్మాయి, నన్ను నువ్వు నమ్మేసి వచ్చావు, నా ముఖం చూసి నువ్వు నమ్మేసి వచ్చావు, నన్ను చూడొద్దు, నువ్వు పోయి ప్రేయర్ చేయరనింది. ప్రేయర్ చేయన్నప్పుడు నేను అలా ఒక క్వశ్చన్ ఉండేది, నేనేం పాపం చేసినాను దేవుడు, నన్ను ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదు? నేను పాపమే చేయలేదా నేను అనుకున్నా. ప్రార్థన చేసి మోకాలు వేసి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీపు చూపించారు నాకు. ఏడ్చా, 3 రోజులు ఏడ్చా. ఆ తప్పులు క్షమించు తండ్రి, నువ్వు మాట్లాడితే నేను తిరిగి చూడలేదు అని ఏడ్చినప్పుడు దేవుడు నాకు విడుదల ఇచ్చిండు. కానీ దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, షద్రక్ మేషక్ అబేద్గోలను దేవుడు కాపాడే దేవుడు, అదేలాగా అననీయ సఫర్ అనే దేవుడు, ఇట్లాగే పరిశుద్ధాత్మదే దేవుడు మాట్లాడారు. కానీ ఈ రోజు మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మీకు ఏ వ్యాధి ఉన్నా కూడా దేవుడు అది తన్ని తీసివేసే సమర్థుడైనాడు. ఒక్కొక్క వ్యాధి, ఒక్కొక్క స్పిరిట్, దాన్ని మనం గద్దించినప్పుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అది మాత్రమే కాదు, మరి మీరు
బాధలో ఉన్న వేదనలో ఉన్న అది శత్రువు తీసుకొని వచ్చేదే గాని దేవుడు తీసుకొని రాడండి. మీకు ఒక చెడ్డ పేరు వస్తుంది, అపవాది నుండి వచ్చేది. మరి దేవుడు మనల్ని శోధించే దేవుడైతే మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటాడు. అన్నాని దేవుడు ఏం చేశాడు? అన్న గర్భాన్ని మోసినప్పుడు సమయాన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు. నీకు ఒక అవమానం వస్తుందంటే అది దేవుడు ఇచ్చేది కాదు. దేవుడు మాత్రము దేవుని శ్రమలో మనం ఒక్కొక్కసారి మనం అనుకుంటాం దేవుడు మనల్ని వదిలేశారు, దేవుడు మనల్ని మరి ఈ పరిస్థితిలో మనం ఉంచుతారని కాదు. దేవుడు అన్నిట్లో మనల్ని బయటికి తీసుకుని వచ్చి గొప్ప దేవుడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆమెనున్నారు. ఆయన అక్కి నేను ఫీల్ చేస్తున్నా ఇప్పుడు. మరి మరి నాకు గాయం పడి 3 కుట్లైపోయి కింద పడిపోయాను. కింద పడిపోతే నేను అడుగుతున్నా, నాకెందుకు ఈ గాయము, నాకెందుకు పడింది గాయము నేను అడుగుతున్నాను దేవుణ్ణి. ఆయన సేవ అని ఒక అక్కినిలో చూపించాడు. సేవ నేను చెప్పాను, సేవ అంతా మనకు పనికిరాదు, నేను చేయను, నాకు బాగా మేకప్లు కొట్టుకోవాలి, బాగా డ్రెస్ వేసుకోవాలి, అయితే నేను నీకు విరోధంగా చేయను అని అన్నప్పుడు నాకు 3 కుట్లు పడ్డి హాస్పిటల్కి పోతే డాక్టర్ చెప్పారు నీకు అబ్నార్మల్ అయిపోతుంది, నీ స్కల్లో పడింది దెబ్బ అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసిన వెంటనే నా గొంతు నుండి ఒక తాడు కింద పడిపోయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే నన్ను మర్చిపోయి అంటే నా గోడలు ఫుల్గా ఏసు రక్తం అని దేవుని రక్తంతో ఫుల్ గోడలంతా రాసేసిండ్రు. అప్పుడు నేను చెప్పినానా, నేను ఈ రోజు ఆదివారం 7:30కి నేను ప్రార్థనకు పోవాలా, నాకెందుకు ఈ శోధన అని నేను మాట్లాడుతున్నప్పుడు ఈ లలితాంటి లాగా మరి ప్రేమన్నలాగా ఒకళ్ళు వచ్చి ఎప్షిబా కోసం నేను వచ్చినాను, ఎప్షిబా కోసం ప్రార్థన చేయాలను మనుషులు వచ్చింది కానీ ఎవ్వరు లేరు. నన్ను ఎప్పి తగ్గింది, నేను పాటలు పాడాలి ఇప్పుడు నేను పోయి, మరి నాకు బలం వేసావు అన్నప్పుడు నా చేతిలో ఒక చిన్న మేఘం కనపడింది. మేఘం కనపడి వెంటనే నా తల్లో ఆ నొప్పి తగ్గింది. మళ్ళీ దాని తర్వాత ఆ రోజు ఈవినింగ్ నేను ప్రేయర్ చేసిన వెంటనే ఆ ముళ్ళ కిరీటం నుండి ఒక రక్తం కింద పడిన వెంటనే మరి నా బాధ నా వేదన అంతా దేవుడు తీసేశారు. ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు పాపము మోసేదానికి లోకానికి వచ్చాడు. ఆయన ఒక నరుడుగా వచ్చాడు, నరుడుగా వచ్చి నరుడుగా పుట్టి నరుడుగా పెరిగి ఆయన ఒక మరి నరుడిగానే ఆయన సిలువలో వేశారు. మీరు అందరూ అనుకోవచ్చు, కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే ఆయన దేవుడు కదా, ఆయనకి నొప్పి లేదు కదా. అట్లంతా కాదు, ఆయన నరుడుగా పుట్టాడు ఈ లోకంలో. పరలోకం వదిలేసి నీ కొరకు నా కొరకు మన పాపాలు మాత్రమే కాదు, మన శాపాలు, మనం చేసే ఒక్కొక్క పాపము మనం అనుకోవచ్చు నేనేం పెద్ద తప్పు చేశాను అనుకోవచ్చు, కానీ కఠినమైన హృదయమే పాపము. కఠినంగా మనం ఉన్నామా దేంట్లలో? కఠినంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలలో ఉండరు. కాకుంటే మనం అన్య భాషలు మాట్లాడతాం, బాగా అన్య భాషలు, బాగా ప్రార్థనలు, బాగా వాక్యం చదువుతాము. మనం చూసినప్పుడైతే మన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకం దేవుని మనం ఆరాధించలేము. మన శత్రువులను మనం ప్రేమించే ప్రేమ మనకు ఉంటుందా? ఉండాలి. మన వల్ల అయితే కాదు, కానీ క్రీస్తు ప్రేమ వల్ల ఉంటది. కానీ అట్లాంటి హృదయం నీలో వచ్చినప్పుడు మాత్రమే నీకు మరి స్వస్థతలో దేవుడిచ్చే గొప్ప దేవుడిగా ఉంటున్నారు అనమాట. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదని అట్లా అనుకోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చేటప్పుడు మహిమ కలిగి దేవునికి మేలు చేసే గొప్ప దేవుడిగా నీకున్నారు. నువ్వు అనుకోవచ్చు నన్ను వదిలిపెట్టిపోయింది దేవుడు, ఈ పరిస్థితులను వదిలిపెట్టేసిండు, ఇంకంతే నా లైఫ్ అని మీరైతే అనుకోవచ్చు. కానీ అంటే మీ ప్లాన్లు మీరు వేసుకుంటున్నారు, మీ ఆలోచనలు మీరు ఉంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి మీరు వదిలిపెట్టి మాట్లాడటం లేదు. ఆయన ప్లాన్లే వేరే ప్లాన్లు. మనము ఆలోచించేది కొంచెం ఆలోచిస్తాము, కానీ ఆయన ప్లాన్ లో మనం పోయినప్పుడు మన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. అట్లాంటప్పుడు మనం సోలిపోయినప్పుడు కొన్నిసార్లు మనకి ఏంటంటే విశ్వాసం కోల్పోతాం. ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంటాం, బైబిల్ చదువుతాం, బాగా చదువుతాం, 24 గంటల ప్రార్థనలు ఉన్నప్పుడు మనకు వచ్చిన శోధనలో దేవుడు ఉన్నాడా లేడా అనే శోధనలలో మనకి ఆన్లైన్ ద్వారా ఎవరో ఒకరు మాట్లాడతారు. నేను ఒక రోజు అయితే ఏమైందంటే బయటకు వచ్చేదానికి భయపడే పరిస్థితులు నేను ఉన్నప్పుడు, నేను చర్చికి 3 నెలలు రాలేదు. అప్పుడు ఎక్కడో ఒక నాగర్కోయిల నుండి మాట్లాడుతున్నారు, చాలా బాధలో ఉన్నారు, యేసయ్య ఈ వాదన తీసేయమని చెప్పి. మరి దేవుడు ఇంత దగ్గరగా ఉన్నారు. కరోనా టైంలో మా అమ్మ కొళ్ళు బాగాలేనప్పుడు
అది ఆ మధ్యలో బేబక్క ఆన్లైన్ ప్రేయర్ లో మేము కూర్చున్నప్పుడు ఒక పెట్టి, అంటే శవానికి పెట్టే పెట్టి అట్టే పైకి పోయేసింది. అనేక సార్లు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. మన దోషాలు మాత్రమే మనకి దేవునికి అడ్డులండి. మనం అనుకోవచ్చు మనం ఏం తప్పు చేసాము, నేనేమే తప్పు చేయలేదు. కాదు, చిన్న చిన్న ఆలోచన తప్పు. హృదయం శుద్ధీకరంగా ఉండాలి, తలంపులు శుద్ధీకరంగా ఉండాలన్నమాట. ఆ బానిసత్వం మనం ఎందుకు పోతున్నాం అని చూసినప్పుడైతే, మనకి ఎందుకు ఈ బానిసత్వము అని అనుకున్నప్పుడు, మరి ఏసేపు మరియమ్మని వదిలేయాలనుకున్నాడు. ఎట్లా అనుకున్నాడు? తలంచుకున్నాడు అన్నమాట. ఆ తలంచుకున్నప్పుడు అంటే మనసులో అనుకున్నారు. మనసులో అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవదూతని పంపించాడు. దేవదూతని పంపించి ఏం చేశారనమాట, నువ్వు భయపడొద్దు, నీ భార్యను మరియను చేర్చుకోండి అని అన్నారు. మన తలంపులో ఒక చిన్న తప్పు, చిన్న పాపం, వాడు ఎందుకురా ఉన్నాడు ఇన్ని రోజులు, అది పాపం. వాడు ఎందుకు బతికిన్నాడు, అది పాపం. ఆ పాపము మనకి దేవునికి మధ్యలో ఒక గ్యాప్. అంటే తలంపులు శుద్ధీకరంగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కదా, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ గమనించినప్పుడు చాలా ధైర్యంగా బైబిల్ దాటిపోతుంది. క్షమించండి, ఏమనుకోవద్దు. బైబిల్ దాటిపోతున్నారు, తొక్కేసిపోతున్న పిల్లలు ధైర్యంగా చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, నా కుటుంబంలో మ్యారేజ్ అవ్వదని చెప్పారండి కొంతమంది. ఇదే చర్చిలో పులిపేట నిలబడి కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, కొంతమందికి మరి ఇల్లు లాగిపోతాయి అని చెప్పారు. కానీ నేను ఫస్ట్ 30 రోజులు ఫాస్టింగ్ వేస్తే నాకు జవాబు రాలా. మళ్ళీ 30 రోజులు ఫాస్టింగ్ వేసాను, నాకు జవాబు రాలా. మళ్ళీ 30 రోజులు ఫాస్టింగ్ వేసాను. ఒక రోజు తెల్లారుజామున 6:10కి వాకిట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. అప్పుడు ఒక తెల్లటి ఒక ఆకారము ఎత్తుకున్నారు. ఒక చేతిలో అరటిగెల, ఒక చేతిలో ద్రాక్షారసం తీసుకొని వచ్చారు. వచ్చి నిలబడ్డారు. నాకు కన్ఫర్మ్ అయిపోయింది, అయితే దేవుడి చిత్తం అయితే జరిగింది, దేవుడి చిత్తం ఏదో అది మాత్రం జరుగుతుంది. అది మాత్రమే కాదు, ముగిపోతున్నాను. మరి 15 సంవత్సరాలుగా దాదాపు నా తమ్ముడికి ఒంట్లో బాగాలేదు, నన్ను చూస్తే కొట్టునొస్తాడు. మరి 2.5 లక్షలుగా వస్తువులన్నీ పగలగొట్టారు. 45,000 రూపాయల టీవీ, మరి 1 లక్ష రూపాయల మిషన్, ఇంకొకటి 30,000 మిషన్, 10,000 మిషన్. నాకు దారి తెలియలా, నాకేం దారి తెలియలా. ఒక సైడ్ పోతే తమ్ముడికి పని, వాళ్ళు అంటే కొంచెం ఇండైరెక్ట్ గా చేశారనమాట. నాకు దారి తెలియలా. నాకు ఒకే దారి, నువ్వు బదులు చెప్పిదా అది తీరాల. నువ్వు మరి పెనియాలతో మాట్లాడతావా, నాతో మాట్లాడవా, నాకు నువ్వు ఆన్సర్ ఇచ్చే తీరాలని వైరాగ్యంగా కూర్చున్నా. ఫస్ట్ 21 రోజు ప్రార్థన చేశాను, ఫాస్టింగ్ ఉండి. దేవుడు ఈ రోజు 60వ రోజుగా, అందుకంటే నా గొప్పతనానికి నేను చెప్పలా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నాకు ఎన్ని సహాయం చేసిన యేసయ్యని నేను ఖచ్చితంగా ప్రొక్లెయిమ్ చేస్తాను. అది మాత్రం కాదు, దేవుడు దర్శనం ఇచ్చి నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదంటే అది కూడా ఒక పాపము. ఆయన దర్శనం ఇచ్చి ఇక్కడ మాట్లాడలేదంటే ఖచ్చితంగా అది పాపం అన్నమాట. అప్పుడు 21 రోజు ఫాస్టింగ్ ఉన్నాను. 19వ రోజు నా తమ్ముడికి 3 నెలలుగా మేము ఎతికలన్నా ఆ షాప్ ఏం మాకు దొరకలా. ఒకళ్ళు వచ్చారు, వాళ్ళే వచ్చారు, 19 ఇచ్చారు. ఆ తర్వాత ఫాస్టింగ్ ఉన్నాను. నా తమ్ముడికి ఏ మార్పు నేను చూడలా. కూర్చొని ప్రార్థన చేస్తున్నా, నాకు నువ్వు దిగే వచ్చే తీరాల. నువ్వు దిగి రాకుంటే నేను వదలను, కంటిన్యూ చేస్తా నువ్వు ఎన్ని రోజులని. కరెక్ట్ గా ఒక 45వ రోజు నా తమ్ముడికి దేవుడు విడుదలిచ్చారు. అనేకమైన స్పిరిట్స్ చూపించి దేవుడు విడుదలిచ్చారు. అపవాదే నా ఇంట్లో ఉన్న సంగతి నాకు తెలియదు. కానీ నేను ప్రార్థన చేస్తాను, నాకు భయంకరమైన శోధన. 5 గంటలు నేను కూర్చోలేను. ఒక మాట మాట్లాడితే నాకు అంత శోధనగా ఉంటది. ఒక పాట మాడితేనే నాకు ఒక సౌండ్ వినిపిస్తుంది. కానీ దాంట్లో నుండి బలహీనత వచ్చింది. నా బలహీనతలోని ఫాస్టింగ్ ప్రేయర్లో నాకు దేవుడు బలం ఇచ్చిన దేవుడుగా ఉన్నారు. నా తమ్ముడు ఇప్పుడు బాగున్నాడు. 15 సంవత్సరాలు మరి ఏం ప్రాబ్లం అనే నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసిండు. ఇట్లాంటి పరిస్థితులు
మన పరిస్థితుల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు, కానీ యేసయ్యని మాత్రం వదిలిపెట్టిందంటే మన పాపాలు మాత్రమే. మనకైతే ఆయన అనేక కార్యములు చేశారు, ఇంక మీద కూడా చేయబోతున్నారు. ఒక చిన్న సాక్ష్యం మాత్రం చెప్తాను. దేవుడు ఒక్క సెకండ్ లో మనల్ని వదిలిపెడితే మన పరిస్థితి ఏందని చెప్పి, మరి ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ అమ్మకి మొహం ఏందో ఒకలాగా ఉందని చెప్పి, ఒక ఏదో నాకు చాలా ఒళ్ళు బాగాలేదు అని చెప్పింది. సరే నేను చెప్పి నాకు ఏదో ఒక మనసులో ఒక ప్రేరేపణ, ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్తున్నానంటే, మన దేవుడు మనల్ని చేయి వదిలిపెడితే ఇట్లాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏందని చెప్పి నేనేం చెప్పానంటే, నాకేమో ఒక ప్రేరేపణ, ఓ నైట్ 11:30 వదల నేను ఆమె, ఈ రాత్రి ఈ ఆత్మను రక్షించాలి, నా దేవుడికి నేను బదులు చెప్పాలి అని మరి నేను ప్రార్థన చేసేదాన్ని. ఈవెన్ మన ఒక్క బోధలో ఉండొచ్చు, మనకి చిన్నన్న మనకి మెసేజ్ చెప్పొచ్చు, చిన్ని యొక్క మెసేజ్ చెప్పొచ్చు, పెదబాబు అన్న మెసేజ్ చెప్పొచ్చు, అమ్మ మరి డాడీ మెసేజ్ చెప్పొచ్చు. డాడీ వచ్చి అంత సేవ చేసిన కారణం ఏం తెలుసా? ఆయన శరీరాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆయన శరీరాన్ని త్యాగం చేసిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివసించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో నివసించాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి, హృదయం ఎంత శుద్ధీకరంగా ఉండాలి, తలంపులు ఎంత శుద్ధీకరంగా ఉండాలి, ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడే. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఆకారం లేదు, ఒక్కొక్క మనిషిలో నివసించేదానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తుంది. అట్లాగే అపవాది కూడా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలో అది మనం పాటించాల్సిందే. అది పాటించకుంటే ఈ లోకమందు శిక్ష ఉంది, పరలోకమందు శిక్ష ఉంది అనమాట. సో మన అందరము ఒక సంఘంలో ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితం వేరే, నా ఆత్మీయ జీవితం వేరే. అందరూ పెళ్ళిళ్ళకి ఒక్కళ్ళే పోతారు, కుటుంబం అంతా పోతారా? సంఘాలకు వచ్చే కారణం అదిదా. ఒక ఇంట్లో మనం ఉంటాము, నీ ఆత్మీయ జీవితం వేరే, నా ఆత్మీయ జీవితం వేరే, నీ ప్రార్థన లైఫ్ వేరే, నా ప్రార్థన లైఫ్ వేరే. మనందరిని దేవుడు దీవించిన గాక. మరి ఆయనలో పాపం లేదని చెప్పి మనము 2 కొరింథీ 5:21 మనం చూసినట్లుగా ఆయనలో పాపం లేదు. మరి ఎవరైతే మరి ఇంకా ప్రేయర్ లైఫ్ లో రావాలనుకుంటున్నారో దయచేసి ప్రార్థనలో ఉండండి. దేశం కొరకు ప్రార్థన చేయండి. మరి యవనస్తుల దేవుడు ఎన్నుకున్నారు. దయచేసి దేశం కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయండి. కరువు రాకుండా ప్రార్థన చేయండి. అక్కడక్కడ మరి భూకంపాలు రాకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఉజ్జీవమై రావాలి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్.